ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. 10-11 వచ్చిన కలిసి ఉన్నాయి. అందులో రెండవ భాగం ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. పునరుత్థాన బలము, ద స్ట్రెంగ్త్ ఆఫ్ రిజరెక్షన్ అని ఇక్కడ చూస్తున్నాం. పునరుత్థాన బలము ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. ధ్యానం చేస్తుండగా మీ సహాయం కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునరుత్థాన దినంగాను ఈస్టర్ అని చెప్పబడుతున్న రోజుగా ప్రపంచం పాటిస్తుంది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు అనే ఒక ప్రకటన చేయబడుతున్న రోజు ఇది. పునరుత్థానము అంటే అది మరణానంతర పదం. Resurrection is the word which come into force or which come into practice after death. మరణానంతరం అమలు చేయబడే మాట పునరుత్థానం. ఈ పునరుత్థానం అనేది బలము అని వ్రాయబడింది. The very resurrection is the strength of God. పునరుత్థానము దేవుని బలము, మరణము అపవాది బలహీనత. The weakness of Satan is death. మరణం యొక్క బలము గలవాడని హెబ్రీ పత్రికలో వ్రాయబడ్డా అది వాడి బలహీనత. మరణించడం అనేది బలహీనత, జీవించడం అనేది బలం. జీవించడం బలం. మనం జీవించి ఉన్నామంటే ఏమిటి అర్థం? మనలో బలం ఉంది. ఒకడు మరణించాడంటే ఏమిటి అర్థం? బలం లేక బలహీనుడై మరణించాడు అని. అందుచేత పునరుత్థానము బలం, మరణం బలం కాదు. The death is not at all a matter of strength. రాజకీయాల్లో మనం చూస్తున్నాం కదా, గ్లాసు పగిలే కొద్దీ పదునవద్దు అంటున్నాడు ఒక ఆయన. పగిలితే ఇక ఏం లాభం? అది ఎంత పదునైనా కూడా. నేను చనిపోతే కానీ నా తడాక చూపిస్తారా అన్న అంట వెనకడు ఒకడు. ఇక చనిపోతే ఏం చూపిస్తా తడాక? చనిపోతే నేను ఇంకా పదునెక్కుతానంటే అదేం మాట? బ్రతికి ఉండగానే బలం చూపించాలి. మనం బద్దలైపోయిన తర్వాత కాదు. బద్దలైపోతే ఎందుకు పనికిరాం? యేసుక్రీస్తు మరణానంతర జీవితాన్ని ఆవిష్కరించాడు. యేసుక్రీస్తు మరణము అవతల మరణము యువతల ఉండే సంగతులను తెలియచేశాడు. మానవ జీవితం 2 భాగాలు అని యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను బట్టి మనకు అర్థం అవుతుంది. ఒకటి, జీవించి భూమి మీద ఉన్న కాలం. భూమి మీద ఉన్న ఈ కాలమంతా మరణానికి ముందు కాలం. ఈ భూమిని విడిచిన తర్వాత భూమి మీద మనం ఉండంగానే మనము లేకపోము. ఏమంటే అర్థమైందా? ఏమర్థమైంది? అర్థం కాలేదు. కానీ మొత్తం మీరు చెప్పిన దానిలో అర్థం లేకపోలేదండి. మరణించిన తర్వాత మనం భూమి మీద ఉండం, కానీ మనం ఉండకపోము.
మనము లేకపోము. ఒక్క మాటలో చెప్పాలంటే మనం లేని కాలము ఉండదు. మరణించిన తర్వాత మనము లేని కాలం ఉండదు. కాలం ఉన్నంత వరకు ఉండే క్రమంలో దేవుడు మనల్ని చేసుకున్నాడు. కాలం ఉన్నంత వరకు ఉంటాం. కాలము చెందదు. కాలము చెందడం అంటే మరణించడం. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, డాక్టర్ గారు. మెడికల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా చేశాడు ఆయన, డాక్టర్ జేకర్ బాబుని. ఫోన్ చేసి, బ్రదర్ చిన్న పని ఉందండి మీతో అన్నాడు. చెప్పండి డాక్టర్ గారు. మీ తమ్ముడు కావాలండి, నాకు నెంబర్ ఇస్తారా అన్నాడు. బ్లెస్సింగ్స్ అని ఉన్నాడు కదా, నెంబర్ ఆయనకి తెలియలేదు అనుకున్నాను. మా తమ్ముడు లేడండి, కాలం చెందాడని చెప్పాల్సి వచ్చింది. అయ్యయ్యో చాలా విచారం అండి అంటే ఆయన లిఫ్ట్ ఏది పని ఉన్నట్టుంది అని పిలిచాడు. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే మనం కాలం చెందుతాం. కాలము చెందదు. కాలము చెందదు. కాలం చెందిన సిద్ధాంతాలు అంటారు. సిద్ధాంతాలు కాలం చెందుతాయి. కాలము చెందిన విధానాలు అంటారు. విధానాలు కాలం చెందుతాయి. కానీ కాలము కలకాలం ఉండేది. కాలము కలకాలం ఉంటుంది. కాలము అంతము లేనిది. కాలము అనంతమైనది. మనము కాలాలను చూస్తాం. భూమి మీద లేకపోవచ్చు, కానీ మనము లేని కాలం చరిత్రలో ఉండదు. చరిత్రలో ఉండదు. ఒక శాశ్వత జీవులం. మానవుడు శాశ్వత జీవి. అది బైబిల్ చెప్పే సత్యం. అది బైబిల్ చెప్పే సత్యం. ఇది ఒక వివాదం జరిగింది ఒకప్పుడు ఒక వివాదం జరిగింది. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. లేదని చెప్పేడి సద్దూకయ్యులు అని ఉంది అక్కడ. ఈ సాద్దుసీస్ అంటారు, సద్దూకయ్యులు. వాళ్ళు ఏం నమ్ముతారు? పునరుత్థానము లేదని నమ్ముతారు. 31 కూడా చూడండి, 22:31. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అంటున్నాడు యేసుక్రీస్తు. పునరుత్థానం ఉంది అని ప్రభువు చెప్పారు. సద్దూకయ్యులు ఏం చెప్తారు? పునరుత్థానము లేదు అని నమ్ముతారు. తక్కుడో బిక్కుడో అండి, చనిపోతే ఏముంది, ఊపిరిపోద్ది, పూడ్చిపెడతారు, అందరు ఇంటికి వచ్చేస్తారు, అయిపోయింది. ఒక ఫోటో పెడతారు, దాని మీద ఒక దండేస్తారు, నొసటి మీద ఒక బొట్టు పెడతారు, చుట్టూ ఊదొత్తులు కాలుస్తారు, సాంబ్రాణి కడ్డీలు. ఆ రోజు వస్తే ఒక జ్ఞాపకార్థ కూటమో లేక భోజనాలో పెట్టుకుంటారు. ఆయన లేడు, అయిపోయాడు ఆయన అని భావిస్తారు అని ప్రజల యొక్క అభిప్రాయం. బైబిల్ చెప్పేది ఏమిటంటే పునరుత్థానం ఉంది. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నారు. అంటే ఏమిటి? వాళ్ళు ఎప్పుడో చనిపోయారు కదా. వాళ్ళు చనిపోలేదయ్యా. నేను వాళ్ళ దేవుణ్ణి, నేను వాళ్లకు దేవుణ్ణు అని చెప్తున్నాడు. వాళ్ళు మరణించలేదు. నేను అబ్రహాము దేవుడను, మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకే దేవుడని లేఖనాల్లో వ్రాయబడింది. పునరుత్థానం ఉంది. దేర్ ఈస్ రిజరెక్షన్. పునరుత్థానం ఉంది.
మరణానంతరం జీవితం ఉంది. దెర్ ఇస్ ఎ క్రిస్టల్ క్లియర్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ జీవితం ఎంత క్లియర్గా ఉందో, అమ్మ, నాన్న, తమ్ముడు, పాప, చెల్లి, అన్నయ్య, మామయ్య, అత్తమ్మ, సార్ అని మనం అందరినీ పిలుస్తున్నాం కదా, ఎలా మాట్లాడుకుంటున్నాము అలాగే ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవడం బతికుండగా, చనిపోయిన తర్వాత చనిపోయిన వారితో మాట్లాడతాం. వి స్పీక్ టు డెత్. దిస్ ఈజ్ ఎ మిస్టరీ. బ్రతికిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. చనిపోయిన వాడు బ్రతికిన వాడితో మాట్లాడితే బ్రతికిన వాడు చనిపోతాడు భయం వేసి. అందుచేత ఈ సావు ఎందుకురా మీకు, ఇక వాళ్ళకి చనిపోయిన వాళ్ళని అప్పచెబితే వాళ్ళు మాట్లాడుకుంటారులే అని ప్రభు ఏం చేశాడు, మృతులు మాట్లాడుకునేలాగా ఏర్పాటు చేశాడు. అందుచేతనే ధనవంతుడు ఎవరితో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు. ఇద్దరు చనిపోయిన వాళ్ళే. ధనవంతుని మరెవరిని అడ్రస్ చేశాడు, లాజర్ని అడ్రస్ చేశాడు. లాజర్ కూడా చనిపోయిన వాడే. అర్థం కావట్లా మనకు. మృతులతో మాట్లాడతారు, చాలా స్పష్టంగా మాట్లాడుకుంటారు, చాలా చూచినట్టుగా మాట్లాడుకుంటారు. పునరుత్థానం ఉంది. అయితే ఈ పునరుత్థాన క్రమంలో కొందరు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది చూడండి. వాళ్ళను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. వాళ్ళ పిచ్చి ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందంటే, లూకా సువార్త 20వ అధ్యాయం చూడండి, 20:35 చదవండి. లూకా సువార్త 20:35. అవును. ఇక్కడ ఏం జరిగిందంటే 20వ అధ్యాయంలో 27వ వచనంలో, పునరుత్థానము లేదని చెప్పి సద్దూకయ్యులు కొందరు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనతో ఇట్లు అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయినడలా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరుని సంతానం కలిగి మోషే మనకు రాసి ఇచ్చాను. 7 సహోదరులుండ్రి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానము లేక చనిపోయాను. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకుని ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానం లేకే చనిపోయిరి. మిమ్మట ఆ స్త్రీయు చనిపోయాను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండేను కదా అనిరి. వీళ్ళ పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే, ఈ పెళ్లి పరలోక మరణానంతానికి కూడా తీసుకెళ్ళారు. వీళ్ళు చచ్చిపోయినా కూడా పెళ్లి చేసుకోవాలరా, చచ్చిపోయిన తర్వాత నా భార్య నాతో ఉంటుందా? చచ్చిపోయిన తర్వాత నా మిస్సెస్ నా పక్కనే ఉంటుందా? మరణించిన తర్వాత నా మిస్సెస్ నాకు మిస్సెస్గానే ఉంటుందా? చనిపోయిన తర్వాత సాగదు వీళ్ళకి. మరణించిన తర్వాత కూడా ఈ పెళ్ళి, ఈ వ్యవహారం, ఈ సంబంధాలు. ఈ పిచ్చి బోలా ఇది పరలోకానికి కూడా తేవాలని వీడు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు ఏం చెప్పాడు చూడండి, 35వ వచనంలో, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, ఈ యుగపు కుమారులు అని రాయబడింది. ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇయ్యబడుదురు గాని పరలోకమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు.
పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానంలో పాలువారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులై వందురు గనుక వారికను చావనే చావరు. పెండ్లి ఎవరికి? దీన్ని బట్టి చచ్చేవాళ్ళకి పెళ్ళి. ఒకడు రాకడ కోటాలకు వెళ్ళి, ఇమ్మానుయేల్ గారు రాకడ కోటాలకు వెళ్ళాడంట. వెళ్ళి ఇంటికి వచ్చి వాళ్ళమ్మని అడుగుతున్నాడు. వాళ్ళమ్మ నాతో చెప్పింది ఈ మాట. అమ్మ, ప్రభు వస్తున్నాడంటే ఆయన వస్తే పెళ్లికి పట్టడం, పెళ్లి చేసుకోవడం జరగదంట, త్వరగా చేయవే పెళ్ళి అన్నాడంట. వీడికి ఏం కావాలి ఇప్పుడు అంటే, ఈ చావు చనిపోయే వాళ్ళకే కదా ఈ యావ. చావు లేని వాళ్లకు లేదు. వాళ్ళు చావనే చావరు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఉండే మార్మికమైన, మనోహరమైన, మహోత్కృష్టమైన, మహనీయమైన ఒక మరో ప్రపంచం మనకు కనిపిస్తుంది. అందులో మనం ఉంటాం. పునరుత్థానం తర్వాత ప్రపంచ ముఖ చిత్రం మారిపోవడం మరణించిన వాళ్ళు చూస్తారు. జీవించిన వారికి అది అర్థం కాదు. మరణించిన వాళ్ళు చూస్తారు. పునరుత్థానం ప్రస్తావించబడింది. ఈ లోకం వరకు మన జీవితాలు అనుకుంటే అది సద్దూకయ్యుల సిద్ధాంతం. మరణం తర్వాతకి జీవితం లేదు అనుకుంటే అది సద్దూకయ్యుల సిద్ధాంతం. దేవుని శక్తి సామర్థ్యాలు ఆకాశంలో కూడా ఉన్నాయి. ఆకాశ మండలాలకు అవతల దేవుడు తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆకాశ మహాకాశం పట్టజాలని వాడు అని ఆయన గురించి వ్రాయబడింది. అందుచేత ప్రియులరా, ఈ లోకం వరకే మనం ఆలోచించడం వెర్రితనం అవుతుంది. ఈ లోకాన్ని విడిచిన తరువాత పునరుత్థాన బలము ఉంది అని ఎరగాలి. దేర్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రిజరక్షన్. మనము తిరిగి లేస్తాం. వి షల్ రేజ్ అగైన్. మానవుడు తిరిగి లేస్తాడు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల క్రీస్తును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొనవచ్చు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడు. పునరుత్థానము ఒక బలం. ద వెరీ రిజరక్షన్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని నమ్మిన వారిలో ఉన్న బలం ఏమిటంటే తిరిగి లేస్తాం. తిరిగి లేస్తాం, పునరుత్థానం చెందుతాం. దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు కూడా పునరుత్థానం చెందుతారు. దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు కూడా పునరుత్థానంలో వారిని మనం చూస్తాం. అందుచేత యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమును బయటికి వచ్చారు. దేవుని నమ్మిన వారు తిరిగి లేస్తారు. దేవుని నమ్మని వారు తిరిగి లేస్తారు. దేవుని నమ్మిన వారు తిరిగి లేవడాన్ని ఏం చెప్తున్నారు ఇక్కడ లేఖనాల్లో? జీవ పునరుత్థానము అని చెప్పబడింది. దేవుని నమ్మని వారు తిరిగి లేస్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వాళ్ళు తిరిగి లేస్తారు. తీర్పులో ఉంచబడతారు. తీర్పు దినాన వారు ఉంటారు. ఈ సంగతులు మనం వింటున్నప్పుడు ఈ భౌతిక కాయంలో తేలిగ్గా కనిపిస్తాయి. ఎవడు చూశాడండి? ఎవడు నమ్ముతాడండి? చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతామంటే ఎవడు నమ్ముతాడండి?
ఈ పుక్కిటి పురాణాలు, ఈ కట్టుకథలు చెప్పి మనుషులను భ్రమపెడుతున్నారండి. ఒక సత్యాన్ని మనం గమనించాలి. పునరుత్థానం ఉందని నమ్మిన వ్యక్తి నమ్మకంగా జీవిస్తాడు. ఇది ఎవరిని మోసం చేయడం? కుటుంబానికి నమ్మకంగా ఉంటాడు, భార్యకు నమ్మకంగా ఉంటాడు, స్త్రీ భర్తకు నమ్మకంగా ఉంటుంది, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటారు, పనిలో నమ్మకంగా ఉంటాడు, పరిశుద్ధంగా జీవించడానికే ప్రయత్నం చేస్తాడు, అపవిత్రతకు దూరంగా ఉంటాడు. ఈ కళ్ళబొర్లి కబుర్లు, ఇవి పుక్కిడి పురాణాలు అయితే ఒక వ్యక్తి ఇలాగ జీవించడం ద్వారా ఎవరికి నష్టం అండి? ఇది ఎవరిని మోసం చేయడం? ఈ ప్రాథమిక సత్యం కూడా చాలా మందికి తెలియదు. నేను తిరిగి లేస్తాను కాబట్టి జీవ పునరుత్థానంలో ప్రవేశించాలి అంటే బ్రతుకు భూమి మీద ప్రభుకు నమ్మకంగా జీవించాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ అనుభవం కలిగి ప్రభు కొరకు జీవించాలి. విచ్చలవిడి జీవితాన్ని విడిచిపెట్టాలి. అదుపు తప్పిన బ్రతుకు, హద్దులేని జీవితం, వీటికి దూరంగా ఉండాలి అని ఒకడు భావించడం పునరుత్థాన బలము. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రిజరెక్షన్. పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. అందుచేత ఎవరైనా ఇది ఎవడు నమ్మాడండి, ఎవడు చూచాడండి? ఈ పుక్కిటి పురాణాలండి, కట్టుకథలు, కాకమ్మ కథలు, జనాన్ని మోసం చేయడం అంటే దానివల్ల మోసం చేయడం ఏదో కనపడాలిగా. మోసం చేయడం కనపడాలి కదా. మీరు ఇంత ఇస్తే ఇంత వస్తుందండి, అంతా ఇంత కనుక అలాగే కడితే మొత్తం ఇంత అవుతుందండి, ఇంతింత ఇంతింత ఎంతెంత అవుతుందండి, అదంతా మీకు ఇచ్చేస్తారండి. అలాగే కట్టారు. కట్టించుకున్నాడు కట్టదాటి వెళ్ళిపోయాడు కనిపించకుండా. లక్షలు కట్టిన వాళ్ళు లబోదిబో అంటున్నారు. ఇది మోసం. పునరుత్థానం ఉంది, మనం మరణించి తిరిగి లేస్తాం. దేవుని నమ్ముకున్న వారు జీవ పునరుత్థానంలోనికి తిరిగి లేస్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళతారు. తీర్పు తరువాత అగ్నిగుండం, నిత్య శిక్ష ఉంటుంది అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఇవి భౌతిక దేహంలో అర్థం కాకపోవచ్చు, ఏదో పుక్కిటి పురాణాలకు కనపడవచ్చు. కానీ నువ్వు ఎక్కడ నష్టపోతున్నావు చెప్పండి? నీకు ఎక్కడ నష్టం జరుగుతుంది? బ్రతుకు మార్చుకుంటూ వచ్చే నష్టం ఏమిటి? సారాయి మానేశావు, నష్టం ఏం జరిగింది? తాగుడు మానేశావు, బూతులు మానేశావు, బ్రతుకు మార్చుకున్నావు, శుభ్రంగా ఉంటున్నావు, పిల్లల్ని భార్యను బాగా చూసుకుంటున్నావు, ఇంటి పట్టును ఉంటున్నావు. ఇది దేవుని నమ్మినందు చేత, పునరుత్థానాన్ని ఎరిగినందు చేత వచ్చిన మార్పులు కదా. దీనివల్ల ఏ నష్టం వచ్చింది మనిషికి? మనుషుల్ని ప్రలోభ పెడుతున్నారు, ఏవేవో చెబుతున్నారు, చనిపోయిన తర్వాత ఏదో జరుగుతుందంట అని అంటున్నారు అని సోషల్ మీడియాలో రకరకాలుగా ఈ కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు కషాయ పలుకులు మాట్లాడుతున్నారు. ఏం నష్టం జరిగింది? ఏం నష్టం జరిగింది? ఎక్కడ మోసపోయారు? పునరుత్థాన బలం మన ఇళ్లను కడుతుంది, కుటుంబాలను కడుతుంది, మన పిల్లల్ని బాగు చేస్తుంది, క్రమశిక్షణ గల జీవితాన్ని మనకి ఇస్తుంది. అంచేత పౌలు అంటున్నాడు, పునరుత్థాన బలమును నేను ఎరుగు నిమిత్తము. ఇన్ ఆర్డర్ టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ రిజరెక్షన్. ఆయన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఆ బలాన్ని ఆయన తిరిగి మనకు అనుగ్రహిస్తున్నాడు.
అనుగ్రహిస్తున్నాడు. మరణము అనే అనుభవం మనలో ఒక పార్ట్కే జరుగుతుంది. మనలో 2 పార్ట్లు ఉన్నాయి. ఏమిటా 2 పార్ట్లు? ముందు భాగం అండి, తర్వాత వెనక. అదే 2 పార్ట్లు ఏమిటంటే, ఒకటి శరీరం, ఇది ఒక పార్ట్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ. కాదు, బాడీ ఈజ్ ఏ పార్ట్. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ద వెరీ బాడీ ఈజ్ ఏ పార్ట్. ఈ శరీరం ఒక భాగం, శరీరం లోపల ఉన్న జీవాత్మ మరొక భాగం. నేలమంటి నుండి నరుని నిర్మించి, అది ఒక భాగం, బాడీ. వారి నాసికారంధ్రంలో జీవవాయువును బోధగా మనలో జీవాత్మ మనలో ఉన్నాడు, అది 2వ భాగం. మొదటి భాగం భూమి మీద జీవించడానికి, 2వ భాగం దేవుడున్నంతకాలం జీవించడానికి. ఏమన్నా అర్థమవుతుందా? మొదటి భాగం భూమి మీద జీవించడానికి మాత్రమే. ఈ మొదటి భాగానికి వయసు వచ్చేస్తుంది, ముసలిదైపోతుంది, అనారోగ్యాలు వస్తాయి, మందులు వాడాలి, ఇంజక్షన్లు తీసుకోవాలి, ఆపరేషన్లు జరగాలి, బాగు చేసుకోవాలి. ప్రభుత్వాలు ఈ శరీరాల మీద ఎంతో ఖర్చు పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ అని, ఇంకా రకరకాల మెడికల్ సదుపాయాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, దవాఖానాలు ఓపెన్ చేస్తున్నారు, ఉచిత మందుల పంపిణీ చేస్తున్నారు. 3000 జబ్బులు ఆరోగ్యశ్రీలో చేర్చామని చెప్తున్నారు. ఈ శరీరానికి సంబంధించిన అంశాలను ఎదుర్కోవడానికి అవన్నీ పనికొస్తాయి. అయినా కూడా చనిపోతాం. ఇది ఒక భాగం, పార్ట్ 1. మన్ను అనేది వెనురుల్లి మరలా భూమికి చేరును, పార్ట్ 1. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. శాశ్వతం. అందుచేత మనలో ఉన్న ఆత్మ వ్యవస్థ, ఆత్మ వ్యక్తి అని చెప్పచ్చు. ద పర్సనాలిటీ ఆఫ్ స్పిరిట్, ద పర్సన్ ఆఫ్ స్పిరిట్ మనలో ఉన్నాడు. అది శాశ్వత వ్యవస్థ. స్త్రీలైనా పురుషులైనా, పిల్లలైనా పెద్దలైనా, మనలో ఈ 2 భాగాలు ఉన్నాయి. మనం ప్రథమ భాగానికి ప్రాధాన్యత ఇస్తూ ఆత్మరక్షణ విషయంలో వెనుకంజ వేస్తున్నాం. ఎందుకని వెనుకంజ వేస్తున్నామంటే, ఆత్మరక్షణ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. వచ్చిన చిక్కు అక్కడ ఉంది. అందువల్ల ఎక్కువ మంది దేవుని నమ్మరు. ఆత్మరక్షణ ఉందే శరీరాన్ని తప్పు చేయనివ్వదు. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదరా, ఎలా చేస్తావు ఈ పని? అందుచేత శరీరాన్ని నియంత్రించడాన్ని శరీరం ఒప్పుకోదు. అందుచేత పోరాటం జరుగుతుంది మనలో. కూటానికి రాకపోవడం కారణం అదే, వాక్యం వెనకపోవడానికి కారణం అదే, మారు మనసు పొందకపోవడానికి కారణం అదే, వ్యసనాలు వదలకపోవడానికి కారణం అదే. మనలోని ఆత్మ వ్యక్తి శరీరాన్ని నియంత్రించడం ఆత్మకు ఇష్టం లేదు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక
పౌలు రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా ఈ సంగతి తెలియజేస్తున్నాడు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 23వ వచనం 7వ అధ్యాయం. వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రం పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరచుకొనుచున్నది. 17వ వచనం. కావున 18వ వచనం. నా యందు అనగా నా శరీరము మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినల్లా దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. మన యందు నివసించు పాపం అనేది ఒక వ్యవస్థ, మనము అనేది మరొక వ్యవస్థ. మన యందు నివసించు పాపం అంటే పాప స్వభావం. నేను అంటే పాప స్వభావానికి వ్యతిరేకమైన వ్యక్తి. ఇతని ఆత్మారావు, జీవాత్మ. అందుచేత ఈ జీవాత్మ రక్షించబడడానికి శరీరం మనకు అడ్డుగా ఆటంకంగా ఉన్నది. కాబట్టి మనము పునరుత్థాన బలాన్ని ఎరిగిన వారమై జీవించాలి. అంటే ఏమిటి? ఈ జీవితం కాదు, మరణించిన తర్వాత నేను ఇంకా జీవిస్తాను. మరణించిన వారు సమాచారం జీవించిన వారికి ఇవ్వలేరు. జీవించిన వారికి ఇవ్వలేరు. మరణించిన వారు సమాచారం మరణించిన వారికి ఇవ్వగలరు. అరే నువ్వు వచ్చాగానే ఒకసారి మీ తమ్ముడితో మాట్లాడరా, వాడికి నేను 50,000 ఇచ్చాను, మా ఇంట్లో ఇచ్చాడో ఏదో కనుక్కుంటే, ఒరే బాబు నేను వాడితో మాట్లాడానురా, నీతో మాట్లాడతా కావాలంటే. వాడు బతికున్నాడు, భూమి మీద ఉన్నాడు, నేనేం చేయలేను. మరణించిన వారు జీవించిన వారితో మాట్లాడలేరు. జీవించిన వారు కూడా మరణించిన వారితో మాట్లాడలేరు. అలోకం అలోకం, ఈ లోకం ఈ లోకం, ఆ వ్యక్తులు ఆ వ్యక్తులు, ఈ వ్యక్తులు ఈ వ్యక్తులు. ఈ వ్యక్తులు భూమి వరకే, ఆ వ్యక్తి దేవుడున్నంత వరకు. దేవుడున్నంత వరకు లెక్కేసుకోవడమే ఇక కాలం. దేవుడు ఎంత కాలం ఉంటాడో అంతకాలం ఉంటాం. దేవుడున్నంత కాలం. అర్థమైతే ఓరి దేవుడు అనాలంతే మనం. దీన్ని పౌలు అంటున్నాడు, పునరుత్థాన బలము. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రిజరెక్షన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనకు జన్మనిచ్చాడు, జీవిస్తున్నా. కొందరు గతించిపోయారు మన ముందే, వాళ్ళు ఇక ఏమీ చెయ్యలేరు. మనం జీవించి ఉన్నాం, మనం ఏమైనా చేయొచ్చు మన కొరకు. మరణించిన తరువాత ఉండే అమోఘమైన జీవితానికి ఇక్కడే పునాదులు వేసుకోవాలి, ఇక్కడే తీర్మానం చేసుకోవాలి, ఇక్కడే నియంత్రించుకోవాలి. దీన్ని పేతురు నాడు ఆత్మరక్షణ పొందుతూ చెప్పశక్యమును మహిమాయుక్తమైన ఆనంద సంతోషాలు కలిగి ఉన్నారు. అందుచేత దీనికి పౌలు పెట్టిన టైటిల్ ఏమిటంటే పునరుత్థాన బలము. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రిజరెక్షన్. అది అనుభవిస్తున్నామా? చనిపోయిన తర్వాత సద్దూకయ్యులాగా తక్కుడో బిక్కుడో ఎక్కడో ఎక్కడో కాదు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారు. ఇది మనం తెలుసుకుంటే మనకు లభించేది ఏమిటి? పునరుత్థాన బలము. అది గ్రహించిన వారమై ఉండి ప్రభు కొరకు జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మా రక్షక, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకు అనుగ్రహించిన హెచ్చరికలు మాకు శిరోధార్యమగునట్లుగా మీరు దీవించండి. ఆలకించిన మీ బిడ్డలను ఆశీర్వదించండి ఆయన. ఆ ప్రకారం పునరుత్థాన బలమును ఎరిగిన వారే జీవించినట్లుగా మీ ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి ప్రసాదించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.